ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి ఏమని రాయబడిందో. ఫిలిప్పీలో నా క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతిను శుభమని చెప్పి వ్రాయునది. ఫిలిప్పీయులకు రాస్తూ పౌలు మాట చెప్పాడు. సంఘములో నాలుగు రకాలైన వాళ్ళు ఉంటారంట. సంఘంలో ఎంతమంది ఉంటారు చెప్పండి? 4 రకాలైన మనుషులు ఉంటారు. మీరు చెప్పేయచ్చు, ఆ వచనం చదివి ఈజీగా చెప్పేయచ్చు. చెప్పండి చూద్దాం. సంఘంలో ఎవరుంటారు చూడండి. సకల పరిశుద్ధులు. సకల పరిశుద్ధులు చాలా మంది ఈరోజు వచ్చినారు. యేసు ప్రభువుని నమ్ముకున్నావా? బాప్తీసం తీసుకున్నావా? రక్షణ పొందినావా? మారు మనసు పొందినావా? పరిశుద్ధ జీవితం జీవిస్తున్నావా? ఘోర ఘోర పాపులకు దేవుడు పెట్టిన పేరేంటంటే పరిశుద్ధులు, సెయింట్స్. పరిశుద్ధంగా జీవిస్తున్నావా? మీరు కొంతమంది అడగచ్చు, అన్న కొంతమంది నమ్ముకోలను కూడా వస్తున్నారు కదా అంటే, వాళ్ళు రావచ్చు పోవచ్చు. సంఘముల వారికి ఏ మాత్రం కూడా పాలు పంపులు లేదు. కొంతమంది నమ్ముకోలేదు, బాప్తీసం తీసుకోలేదు, చర్చికి వచ్చి పోతా ఉంటారు. విజిటర్స్. నీకు సంఘములో ఏ రకమైన పాలు పంపులు ఉండవు. బ్రదరన్లో ఇంకోటి కూడా ఉంది, స్ట్రిక్ట్ బ్రదర్ అని, ఎక్స్క్లూజివ్ బ్రదర్ అని అంటారు. కాను కూడా వేయలేరు వాళ్ళని. తెనాల్లో ఉంటుంది, ఇంకా అక్కడక్కడ బ్రాంచెస్ ఉన్నాయి. ఎక్స్క్లూజివ్ బ్రదర్ అని అంటారు. వాళ్ళు నమ్ముకోలేదు కాబట్టి వెనకలు కూర్చోవాలా, వెళ్ళిపోవాలా. కాను కూడా వేయలేరు వాళ్ళని. మన సంఘం అట్లా కాదనుకోండి, మనం ఓపెన్ బ్రదర్ అని. కాబట్టి చూడండి, యేసు ప్రభువును నమ్ముకొని రక్షణ పొందిన వారే సంఘములో వాళ్ళు చేర్చబడిన వాళ్ళు. దేవుడు వాళ్ళకు పెట్టిన పేరేంటంటే సకల పరిశుద్ధులు. దేవుడి వాక్యం ఒకటి చెప్తుంది తెలుసా? పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభును చూడడు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభును చూడడు. అన్నా నేను నమ్ముకున్నానన్నా, బాప్తీసం తీసుకున్నానన్నా, ఒకవేళ నువ్వు అన్నా ఏమో నాకు అనుమానమే. నమ్ముకున్నావు, పైన నమ్ముకున్నావు, ఉత్తుత్త బాప్తీసం తీసుకున్నావు, ఫేక్ బాప్టిజం తీసుకున్నావు, మారు మనసు లేకుండా తీసుకున్నావు. సరే, నీ దృష్టిలో నువ్వు నమ్ముకున్నావు, బాప్తీసం కూడా తీసుకున్నావు. పరిశుద్ధ జీవితం ఏమన్నా ఉందా అంటే సున్నా. నీ చూపులు మారలేదు, నీ యొక్క నడక మారలేదు, మాటలు మారలేదు, తీరు మారలేదు, పడక మారలేదు, జీవిత విధానం మారలేదు. నువ్వు దేవుని బిడ్డవేనా? అసలు దేవుడు మనకు పెట్టిన పేరేంటంటే సకల పరిశుద్ధులు. ఇంకా చూడండి, అది సంఘంలో సకల పరిశుద్ధులు ఉంటారు. నెక్స్ట్ చూడండి, అధ్యక్షులు. ఇంగ్లీష్ బైబిల్లో బిషప్స్ అని ఉంది. ఎవరు బిషప్స్ అంటే ఎవరు? సంఘ పెద్దలను బిషప్స్ అంటారు. అధ్యక్షులు లేకపోతే బిషప్స్ లేదా ఎల్డర్స్ లేదా ఓవర్సియర్స్, చాలా పేర్లు సంఘ పెద్దలకు ఉన్నాయి. చూసారా, వాళ్ళకు చాలా బాధ్యతలు ఉన్నాయి. సంఘ పెద్దలకు చాలా బాధ్యతలు ఉన్నాయి. సంఘ పెద్దలకు మళ్ళీ పెద్ద ఉండరు. వేరే మిషన్ చర్చెస్లో పాస్టర్లకు బిషప్ అంటారు. ఇవన్నీ పర్యాయ పదాలు. బిషప్స్ అన్నా ఒకటే, చెప్పండి. ఎల్డర్స్ అన్నా ఒకటే, ఓవర్సియర్స్ అన్నా ఒకటే, షెపర్డ్స్ అన్నా ఒకటే. దేవుని బిడ్డలారా గమనించండి, సంఘములో సకల పరిశుద్ధులు ఉంటారు. రెండోది ఏం చెప్పండి? అధ్యక్షులు. అధ్యక్షులు అంటే నాయకత్వం, నాయకులు, ఎల్డర్స్, లీడర్స్ ఉంటారు. కొంతమంది సంఘ పెద్దలకు లోబడరు. మాకు నష్టమా, నీకు నష్టమా? కొంతమంది మోషేకు, అహరోనుకు తిరుగుబాటు చేసినారు. సొంత అక్క, సొంత అన్న కూడా మోషే మీద తిరుగుబాటు చేశారు. చెప్పండి, ఏమి దేవుడు మోషేతోనే పలికించనా, మాతో పలికించలేదా?
మోషేనైనా వాక్యం చెప్పేది, మేము వాక్యం చెప్పడం లేదా? ఎర్ర సముద్రం నుండి మేము కూడా వాళ్ళని నడిపించినాం కదా అని మోషేతో కంపేర్ చేసుకున్నారు. దేవుడు సడన్గా ముగ్గురిని పిలిచినాడు. సడన్గా దేవుడు ఏమన్నాడు? మోషే, మిరియాము, అహరోను ప్రత్యక్ష గుడారం దగ్గరికి రండి అని చెప్పి ఏమన్నాడు తెలుసా? నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడడానికి మీరేలా భయపడలేదు? సంఘ పెద్దలకు, నాయకులకు, సేవకులకు తిరుగుబాటు చేయొద్దు. మనం పాట పాడతాం, ఐగుప్తు ఆశాలన్నీయు విరచి రంగుగా యేసుని వెంబడించి పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి. చాలు. పాడైన కోరహు పాపంబు మాని విధేయులై విరాజిల్లుడి. సంఘంలో నా ఇష్ట ప్రకారంగా ఉంటానన్నా అంటే నువ్వు సంఘానికి రాకపోవడం కూడా మంచిది కదండి. ఎందుకంటే నువ్వు నష్టపోతావు. లేదా చర్చ్ అయినా మానివేయడం మంచిది, వేరే చర్చ్కు మార్చుకోవడం మంచిది. దేవుని బిడ్డలారా గమనించినారా? అధ్యక్షులు, నాయకులు కదా, కాపరులు, ఓవర్సియర్స్, షెపర్డ్స్. దేవుని బిడ్డలారా, సంఘములో సకల పరిశుద్ధులు ఉంటారు. రెండవదిగా అధ్యక్షులు ఉంటారు. మూడవది చూడండి, ఇప్పుడు అసలైన సమయానికి వచ్చినాం. ఏంటది? పరిచారకులు. డీకన్స్, పరిచారకులు. మీరు కొంతమందికి పోయిన వారం అనుమానం, ఏందబ్బా ఎప్పుడు లేదు, ఎందుకు సడన్గా చేసినారు అని అనుకోవచ్చు. మనం వాళ్ళని నియమించలేదు కానీ వాళ్ళు ఆ పనులే చేస్తున్నారు. వాళ్ళు అలా గుర్తిస్తూ వచ్చినాము. కానీ సంఘానికి తెలియాలి కాబట్టి 8 మందిని పోయిన వారం మనం పేర్లు చదివి వారిని సంఘానికి పరిచయం చేయడం జరిగింది. ఎందుకు ఆ 8 మందిని మాత్రమే పెట్టాము? వాళ్ళు బైబిల్ స్టడీకి వస్తుంటారు, అందుబాటులో ఉంటారు. మీకు తెలియదు కానీ మాకు తెలుసు. వాళ్ళు సంఘంలో బాధ్యత తీసుకొని ఉంటారు, పనులు చేసి పెడతా ఉంటారు. ఏ పని చేసినా నష్టపోయి, ఆర్థికంగా కూడా నష్టపోయి వాళ్ళు ఆ పని ఈ పని చేసి పెడతా ఉంటారు. సంఘానికి తెలియదు కాబట్టి ఎవరెవరైతే అలాగా యాక్టివ్గా ఉన్నారో కదా అలాంటి వారిని మనం పరిచారకులుగా పెట్టాం. కొంతమందికి మీరు అనుకోవచ్చు, అయ్యో నన్ను పెట్టలేదు కదా అన్న అంటే, అడుగు, పెడతాం కావాలంటే చెప్పండి. నీకు కూడా ఒక ఆశ ఉంటే, అన్న నేను కూడా సంఘంలో లెట్రిన్లు శుభ్రం చేస్తాను, చెప్పుల దగ్గర ఉంటాను, మెట్ల దగ్గర ఉంటాను, అన్న నేను ఈ పని చేస్తాను ఆ పని చేస్తానంటే నీకు ఆశ ఉంటే రా, ముందుకు రా, నిన్ను కూడా పరిచారకునిగా చేస్తాను. దేవుని బిడ్డలారా, అలాగనే కొంతమంది 8 మందికి సహాయకరంగా చెప్పండి కొంతమంది పేర్లను కూడా ప్రకటించినాము. వాళ్ళు ఈ పరిచారకులకు సహాయకరంగా ఉంటారు. ప్రాముఖ్యంగా 8 మంది పరిచారకులు ఉంటారు. అది 3వ రకమైన గుంపు. చర్చిలో ఉండే 3వ రకమైన గుంపు ఎవరు? పరిచారకులు. 4వ రకమైన గుంపులు చూడండి, క్రీస్తు యేసు దాసులు. సంఘ పెద్దల్లో నుండే కొంతమంది ఉద్యోగాలు రిజైన్ చేసి కదా, వ్యాపారం చేస్తుంటే వ్యాపారం మానేసి, మరి కొంతమంది ఫుల్ టైమ్గా పౌలులాగా, ఇంకెవరున్నారు అక్కడ? పౌలు, తిమోతి లాగా కొంతమంది చెప్పండి దేవుని దాసులు ఉంటారు కదండి. సంఘములో 4 రకాలైన మనుషులు ఉంటారు. నంబర్ 1 చెప్పండి, సకల పరిశుద్ధులు. 2వ చెప్పండి, అధ్యక్షులు. నంబర్ 3 చెప్పండి, పరిచారకులు. నంబర్ 4 చెప్పండి, ఉద్యోగాలు రిజైన్ చేసి వ్యాపారాలు మానేసి కదా, ఏ రకమైనటువంటి జీవనోపాధి కలుక్కోకుండా కదా, పూర్తిగా తమ జీవితాలు దేవునికి సమర్పణ చేసుకొని చెప్పండి మరి సేవకు వచ్చినటువంటి క్రీస్తు యేసు దాసులైన పౌలు, తిమోతి, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యంలో అందరినీ కలిపి ఎల్డర్స్ అని చెప్పినారు. దేవుని సేవకుడు ఎక్కువ, సంఘ పెద్ద తక్కువ అని లేదు బైబిల్లో. సంఘ పెద్దలు దేవుని సేవకులు సమానమని దేవుని వాక్యం చెబుతుంది. పోతే వాళ్ళు తమ జీవనోపాధి వదులుకొని ఫుల్ టైంలో వాళ్ళు క్రీస్తు యేసు దాసులు, ఫుల్ టైంలో వాళ్ళు దేవుని సేవకులుగా
వారు ఉంటారని మనం చదువుతున్నాం. కాబట్టి పోయిన వారం మనం ప్రత్యేకంగా పరిచారకుల గురించి మనం చదివాం. మనం అన్న ప్రభాకర్ అన్న కొన్ని విషయాలు మనం చెప్పారు. దేవుని బిడ్డలారా గమనించండి, పరిచారకులకు ఏ అర్హతలు ఉండాలి? పరిచారకులు ఏ అర్హతలు ఉండాలో చెప్పండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదవండి. 8వ వచనం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుండి చదవండి. పరిచారకుల యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటో మనం చూద్దాం. అలాగుననే పరిచారకులు, అసలు పరిచారకుడు అంటే అర్థం ఏంటో అని మనం చూస్తే, మీరు కూడా చూడండి నెట్లో కానీ గూగుల్ సెర్చ్లో కానీ చూడండి. పరిచారకుడు అంటే ఏముందో చూడండి. ఏమనుందో తెలుసా? సర్వెంట్ అని ఉంది. ఏమని చెప్పండి? పరిచారకుడు అంటే ఏముంది? సర్వెంట్. మనమేమనుకుంటాం తెలుసా? నాకు పదవి లేదే అని అనుకుంటాం. పదవి కాదు, పని. పదవి కాదు. దేవుని సంఘములో నువ్వు చేసేది పని కానీ పదవి కాదు. ఇది కావాలంటే చూసుకోండి. గ్రీకు భాషలో మీరు ఆదిమ హీబ్రూ, పాత నిబంధన గ్రంథమేమో హీబ్రూ భాషలో రాయబడింది, కొత్త నిబంధన ఏమో గ్రీకు భాషలో రాయబడింది బైబిల్. మీరు గ్రీకు భాషలోకి లోపల పోయి ఆ మూల భాషలో ఏముందో దీనికి అర్థమని ఉంటే, తెలుగు బైబిల్లో పరిచారకులను ఉంటే మూల భాషలో అసలైన అర్థం ఏముంది చెప్పండి? సర్వెంట్, పనివాడు. చూసారా దేవుని బిడ్డలారా? ఆ తర్వాత ఇంకేముందో చూడండి. ఈ పరిచారకులు ఏంటి? ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటో చూడండి. మాన్యులై ఉండి అంటే ఇంగ్లీష్ బైబిల్ ఏమని తెలుసా? రెస్పెక్టబుల్, మర్యాదస్తులుగా ఉండాలి. చూసారా దేవుని బిడ్డలారా? ఎవరు పడితే వాళ్ళను పరిచారకులుగా పెట్టచ్చా? ఎవరు పడితే వాళ్ళను పెద్దలుగా పెట్టచ్చా? ఎవరంట వీళ్ళు? రెస్పెక్టబుల్గా ఉండాలి, మంచి సాక్ష్యము కలిగి ఉండాలి, ప్రజలు గౌరవించేవారుగా ఉండాలి. నంబర్ 1 మాన్యులై ఉండి. నంబర్ 2 చూడండి ఏమని రాయబడిందో. రెండవదిగా ద్విమనస్కులుగా ఉండకూడదు. 2 అనే సంఖ్యేసి కిందేముంది చెప్పండి? 2 అనే సంఖ్యేసి మూల భాషలో ఫుట్నోట్లు ఏముంది? 2 నాలుకలు. నా దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పడము, ప్రభాకరణ దగ్గర పోయి ఇంకో మాట చెప్పడం చెప్పకూడదు. నా దగ్గర పోయి ఒకటి చెప్పాలా, ఇంకో దగ్గర పోయి ఇంకో మాట చెప్పకూడదు. దేవుని బిడ్డలారా, డబుల్ మైండెడ్ పీపుల్గా ఉండకూడదు, ద్విమనస్కులుగా ఉండద్దు. ఒకే మాట. చూడండి ఏమని రాయబడిందో. ద్విమనస్కులుగా ఉండకూడదు. నంబర్ 3 మిగుల మద్యపానాసక్తులుగా ఉండద్దు. మిగుల మద్యపానాసక్తులు అంటే నాకేమర్థమైందంటే తిండిబోతులుగా, త్రాగుబోతులుగా ఉండద్దు. పౌలు తిమోతికి రాస్తే ఏం చెప్పాడు? తిమోతి, అన్ని విషయములలో మితముగా ఉండుము. అంటే నాకు తెలిసినంత మటుకు నువ్వు సరి అయినటువంటి డిసిప్లిన్డ్ లైఫ్లో లేకపోతే దేవుడిని వాడుకోడు. అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి. కుటుంబం బ్యాలెన్స్ చేయాలి, సంఘాన్ని బ్యాలెన్స్ చేయాలి, దేవునితో గడపాల్సిన సమయం దేవునికి ఇవ్వాలి. తిండిపోతులుగా, త్రాగుబోతులుగా ఉండద్దు. మిగుల మద్యపానాసక్తులుగా ఉండద్దు. తిండికి, త్రాగడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వద్దు. మిగుల మద్యపానాసక్తులుగా ఉండక ఇంకేముందో చూడండి. దుర్లాభమును అపేక్షించువారుగా ఉండద్దు. పరిచారకుడుగా ఉండి ఏదో లాభం అపేక్షించడం కాదు. ఓ దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని సేవలో వెరీ ఆఫన్ క్రిస్టియన్ మినిస్ట్రీ ఈజ్ నాట్ గెటింగ్, బట్ ఇట్ ఈస్ గివింగ్. దేవుని సేవలో నువ్వు పొందుకుంటున్నావు అంటే నీది నిజమైన సేవ కాదు. చెప్పండి,
ఈ రోజుల్లో పాస్టర్లు ఎట్లున్నారు? దేవుని సేవ ద్వారా మొత్తం పొందుకుంటున్నారు. దే ఆర్ గెటింగ్ సంథింగ్. వెరీ ఆఫన్ క్రిస్టియన్ మినిస్ట్రీ ఇస్ నాట్ గెటింగ్, బట్ ఇట్ ఈస్ గివింగ్. దుర్లాభం అపేక్షించకూడదు. ఏదో సంపాదించుకునేది కాదు దేవుని సేవ అంటే. దేవుని సేవ అంటే ధారపోయడం. పౌలు ఒక మాట చెప్పాడు చూడండి, 2 కొరింథీ 12వ అధ్యాయంలో ఏం చెప్పాడు? కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము చెప్పండి, 15వ వచనం చదువుతున్నాను. 2 Corinthians chapter 12 verse 15. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచదను, నన్నును నేను వ్యయపరచుకొనేదను. నాకు కలిగినది యావత్తును మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా వ్యయపరచుకుంటాను, నన్ను నేను వ్యయపరచుకుంటాను. ఇప్పుడు అర్థమైందా? దేవుని బిడ్డలారా, పౌలు పరిచర్యకు ఈనాడు చేస్తున్న పరిచర్యకు ఎంత తేడా ఉంది. దేవుని సేవ ఇప్పుడు VBS ఉంది, చాలామంది వస్తారు. ఏదో గుర్తింపు కొరకు చేయడం కాదు, ఏదో పొందుకోవడానికి కాదు, ఏదో తీసుకోవడానికి కాదు. గివింగ్. యేసుప్రభు వారు ఏం చెప్పారు? అపోస్తలుల కాల గ్రంథము తెరవాల్సిన పని లేదు, 20వ అధ్యాయము 35వ వచనం. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. ఇట్ ఇస్ మోర్ బ్లెస్సెడ్ టు గివ్ దాన్ రిసీవింగ్. దేవుని బిడ్డలారా, గమనించినారా? ఈ యొక్క పరిచారకులంట దుర్లాభాపేక్షను అపేక్షింపద్దు. దుర్లాభాపేక్ష వారునై ఉండక అని రాయబడింది. ఇప్పుడు ఎన్నైనా చెప్పండి. 1 మాన్యులై ఉండాలి, 2వదిగా ద్విమనస్కులుగా ఉండొద్దు, 3వదిగా మిగుల మద్యపానాసక్తులుగా ఉండొద్దు, 4వదిగా దుర్లాభమును అపేక్షించవద్దు, 5వది చూడండి, విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారునై ఉండాలి. అంటే విశ్వాస మర్మమును అంటే ఏంటో తెలుసా? మర్మం అంటే ఏంటి చెప్పండి? మర్మము అంటే ఎవరైనా చెప్పగలరా? ఒకప్పుడు మరుగ్గా ఉన్నది దేవుడు బయలుపరిచిందే మర్మము అంటే. చెప్పండి. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇట్ వాస్ హిడెన్ బట్ గాడ్ రివీల్డ్. ఇప్పుడు దేవుడు రివీల్ చేశాడు. ఒకప్పుడు హిడెన్, ఒకప్పుడు మరుగ్గా ఉన్న సంగతిని దేవుడు బయలుపరిచాడు అనుకోండి, అదే దాన్నే మర్మం అంటారు. ఏంటంట? విశ్వాస మర్మమును చెప్పండి. 5వదిగా విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండాలి. 5వదిగా ఈ యొక్క పరిచారకుల యొక్క క్వాలిఫికేషన్స్. విశ్వాస మర్మం అంటే ఏంటి మరి? డాక్ట్రిన్. కొంతమందికి ఏమి సరైనదిగా ఉండదండి కదండి. ఇక్కడేమో వందనాలు పెడతాడు, ఆడ పోయి షాలోమ్ అంటాడు, అక్కడ పోయి ప్రేస్ ద లార్డ్ అంటాడు, ఇంకో చోటుకు పోయి ఏమంటాడు చెప్పండి, ఇంకోటి ఏదో ఉంది మారనాథ అంటాడు. ఏ ఎండకు ఆ గొడుగు పడతారంట కొంతమంది, ఏదో చెప్తారు సామెత కదండి. ఒక స్టాండర్డ్ ఉండదు. దేవుని వాక్యం మర్మాన్ని గట్టిగా పట్టుకోవాలి. రకరకాలైన బోధలు వచ్చేసినాయి. పరిచారకులంట విశ్వాస మర్మమును చెప్పండి, విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండాలి. చూసారా దేవుని బిడ్డలారా, గమనించండి. ఏ బోధలంటే ఆ బోధలకు పోకూడదు, ఏ చర్చి కంటే ఆ చర్చికి పోకూడదు, ఏ బోధలంటే బోధలు వినకూడదు, ఏ మీటింగ్లు అంటే మీటింగ్ పోకూడదు. పోతామన్నా అంటే మీ ఇష్టం. మీరు దేవుని వాక్యానికి విరుద్ధంగా పోతానంటే మీ ఇష్టం. టీవీలో బాగా చెప్తారు, ఎక్కడో తేడా తీసుకొస్తారు కదా, సత్యము నుండి మరలిస్తారు, ఎక్కడో చోటు ట్విస్ట్ చేస్తారు. చెప్పండి. దేవుని వాక్యమును వంకర టింకరగా బోధిస్తారు. దేవుని వాక్యంలో రాయబడింది అదేంటంటే కలిపి చెరుపుతారంట. దేవుని వాక్యాన్ని ఏం చేస్తారు చెప్పండి? కలిపి చెరిపేటటువంటి బోధ ఉందని
దేవుని వాక్యంలో మనము చదువుతూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:17 చదవండి. 2 Corinthians chapter 2 verse 17 చదవండి. 2 కొరింథీ 2:17 కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక. మేము దేవుని వాక్యాన్ని కలిపి చెరిపే వాళ్ళం కాదు. అంతా మిక్స్ చేస్తారు. అంత ఇటు అటు చేసేస్తారు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో దేవుని వాక్యం ఏం చెప్తుంది చెప్పండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఒక మాట చదువుదాము. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 9వ వచనం. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడుకుడి. నానా విధములైన అన్య బోధలు. చూసారా దేవుని బిడ్డలారా, పరిచారకులు చెప్పండి, విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండాలి. మొత్తం ఎన్నైనా చెప్పండి, 5 క్వాలిఫికేషన్స్. 10వ వచనం చూడండి. 10వ వచనం, మరియు వారు మొదట పరీక్షింపబడవలెను. మన సంఘంలో ఎందుకు ఇంత కాలానికి మరి పరిచారకులు నియమించినాను చెప్పండి. వారు మొట్టమొదట ఎవరిని పడితే వాళ్ళు సంఘ పెద్దలుగా పెట్టకూడదు, ఎవరిని పడితే వాళ్ళు పరిచారకులుగా పెట్టకూడదు. వినయం, విధేయత, తగ్గింపు, దీన మనస్సు ఉందా లేదా కదా, దేవుని వాక్య ప్రకారంగా క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేదా గమనించి పరీక్షించి దేవుని వాక్యంలో రాయబడింది. అయితే చెప్పండి, మరియు వారు మొదట పరీక్షింపబడవలెను, తరువాత పరీక్షింపబడిన తర్వాత వారు అనింద్యులైతే. వాళ్ళు ఎటువంటి నిందలు ఉండకూడదు చెప్పండి. ఏ నిందలు పరిచారకుల్లో ఉండకూడదు, పెద్దల్లో కూడా ఉండకూడదు. వారు అనింద్యులైతే 10వ వచనం పరిచారకులుగా ఉండవచ్చును. చూసారా దేవుని బిడ్డలారా, వారు అనింద్యులైతే పరిచారకులుగా వారు ఉండవచ్చును. ఆ తర్వాత 12వ వచనం కూడా చూడండి. ఇప్పుడు 12వ వచనం, పరిచారకులు ఏకపత్ని పురుషులు. అంటే పెళ్ళైన వాళ్ళై ఉండాలి, సాధ్యమైనంత వరకు పెళ్ళైన వారై ఉండాలి. లేదా మరి అదే మామూలుగా కొంచెం వయసులో పెద్దగా ఉండి పెళ్ళైన వారుగా ఉండాలి. కానీ దాంట్లో ఒక కండిషన్ ఉంది. ఒక ఆయన ఏం చేసినాడంటే భార్యకు విడాకులు ఇచ్చి సంఘములో సాగుతూ ఉన్నాడు. పెట్టచ్చా చెప్పండి? 2 భార్యలు ఉన్న వాళ్ళు పెట్టచ్చా? 2 భర్తలు ఉన్న పెట్టచ్చా? దేవుని వాక్యం ఒప్పుకోదు. ఏకపత్ని పురుషులు, ఒకే భార్య. గమనించినారా దేవుని బిడ్డలారా? పరిచారకులకు ఉండాల్సిన మరో 6వ క్వాలిఫికేషన్ ఏంటంటే ఏకపత్ని పురుషులు. 12వ వచనంలో పరిచారకులు ఏకపత్ని పురుషులను. చూడండి 7వదిగా తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారునై ఉండవలెను. గమనించినారా దేవుని బిడ్డలారా కదా? తన యొక్క ఇంటి వారిని పిల్లలను బాగుగా ఏలువాలై ఉండాలి. ఇదొక క్వాలిఫికేషన్. మరి ఇందాక ప్రభాకర్ అన్న యెహోషువను గురించి చెప్పాడు. యెహోషువ ఏం చెప్పాడు? లాస్ట్లో ఏం చెప్పాడు? యాస్ ఫర్ మీ అండ్ మై హౌస్ విల్ సర్వ్ ద లార్డ్. నేను నా పిల్లలు, నేను నా ఇంటివారు. ఇంట్లో నీకు పట్టుందా? దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని వాక్యంలో మనం చదువుతాం, తమ పిల్లలను ఇంటి వారిని ఏలువారై ఉండాలని. అది 7వ క్వాలిఫికేషన్గా మనము చదువుతున్నాం. కానీ 11వ వచనంలో ఒక మాట ఉంది. 11వ వచనంలో చూడండి, సిస్టర్స్కి సంబంధించి ఒక మాట ఉంది. సిస్టర్స్ చూడండి, అటువలే పరిచర్య చేయు స్త్రీలు. సంఘ పెద్దలలో సిస్టర్స్ ఉండరు, సంఘ పెద్దలలో సిస్టర్స్ ఉండరు. కానీ పరిచారకులలో ఎవరుంటారు చెప్పండి? సిస్టర్స్ ఉంటారు. పరిచారకులు కెంక్రయలో సంఘ పరిచారకురాలకు ఫీబే. కెంక్రయలో సంఘ పరిచారకురాలకు ఫీబే.
సంఘ పెద్దలలో ఆడోళ్ళు ఉండరు, కానీ పరిచారకురాండ్రలో స్త్రీలు కూడా ఉండొచ్చు. మన సంఘంలో పేర్లు చెప్పను కానీ కదండి, ఎంతమంది ఎన్ని పనులు చేస్తారు తెలుసా? ఇప్పుడు మనం భోజనం చేస్తాం, నిన్న రాత్రి 9-10 వరకు ఉండి వాళ్ళ కాయగూరలు తరిగి సిద్ధం చేసుకొని తెల్లారుజామునే వచ్చి వంటలు చేస్తారు. చర్చి అందరు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కొంతమంది ఊడుస్తూ ఉంటారు, బల్ల పాత్రలు కడుగుతారు, ప్లేట్లు కడుగుతారు, లెట్రిన్లు శుభ్రం చేస్తారు సిస్టర్స్ కొంతమంది. చూసారా దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు కట్టన్లన్నీ ఉతుకుతారు. గమనించండి దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరిచర్య చేయు స్త్రీలు ఎవరంటే ఒక కోణంలో పరిచారకుల యొక్క భార్యలు. 8 మంది పరిచారకులు పెట్టుకున్నాం కదా. ఈ పరిచర్య చేసే స్త్రీలు ఎవరంటే ఈ పరిచారం చేసే ఈ పురుషుల యొక్క భార్యలని ఒక కోణంలో, ఇంకో కోణంలో కొంతమంది వాళ్ళంతకు వాళ్ళే చర్చిలో పనులు చేస్తూ ఉంటారు. చూసారా దేవుని బిడ్డలారా, ఒక కోణంలో ఈ పరిచర్య చేసేటువంటి పురుషుల యొక్క భార్యలు, అంత మాత్రం కాకుండా కొంతమంది సంఘములో దేవుని పరిచర్యకు అప్పగించుకొని పరిచర్య చేసే స్త్రీ. ఇంతమంది సిస్టర్లు ఉన్నారు. ఎన్నడైనా చీపురు పట్టుకున్నావా? బూజు తీసినావా? మెట్లు ఉడిచినావా? కడిగినావా? తుడిచినావా? వీబీఎస్లో ఏమైనా సహాయం చేస్తావా? మీటింగ్లో ఎప్పుడైనా వంటలు చేసినావా? పెత్తనాలు కాదు మనం చేయాల్సింది. నడుము వంచు, మోకాలు వంచు, తల వంచు, మెడ వంచు, దేవుని పరిచర్య చేయి, దేవుని దీవిస్తాడు. మరి 13వ వచనం చదువుదాం చూడండి. 13వ వచనం ఇప్పుడు ఏముంది? పరిచారకులయుండి, చెప్పండి, పరిచారకులయుండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు. నేను నిన్న బెంగళూరులో ఉన్నాను, రాత్రి వచ్చేటప్పుడు 2:30 అయింది. మన వాళ్ళకి 8 మందికి నేను వాట్సాప్ పెట్టాను ఏమేమి పనులు చేయాలో. అండి నేను నిన్న రాత్రి రాలేదు, 8 గంటలకు మీరు రండి, ఏమేమి పరిచర్యలు అన్ని పనులు రాసి పెట్టాను. ఎవరెవరు వచ్చినారో నాకు తెలియదు. ఏం చేయాలంట? బాగుగా నెరవేర్చిన వారు. ప్రసంగి గ్రంథములో చూడండి ఏమని రాయబడిందో. ప్రసంగి గ్రంథములో ఒక మాట మనం చదువుదాము. ప్రసంగి గ్రంథములో చూడండి 9వ అధ్యాయము 10వ వచనం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము. మళ్ళా చదువుతున్నాను. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయము. చర్చిలో చెప్పాను కదా, కొంతమంది పిల్లలకు చదువులు ఇచ్చాడు. బాగా చదువు. వ్యాపారమా బాగా చేయి, నిష్ఠగా చేయి, నిజాయితీగా న్యాయంగా చేయి. ఉద్యోగమా ఒక్క రిమార్కు లేకుండా చేయి. సంసారమా ఒక హౌస్ వైఫా, నీవు ఒక భర్తవా భార్యవా, నమ్మకంగా చేయి. దేవుడు నీకు ఏ పని ఇచ్చినా శక్తి లోపం లేకుండా చేయి. అదండి, దేవుడు నీకు సంఘంలో ఏ బాధ్యత ఇచ్చినాడు, శక్తి లోపం లేకుండా చేయి. బైబిల్లో నేను చెప్పడం లేదు, దయచేసి నన్ను క్షమించండి కదా. బైబిల్లో కొన్ని కఠిన పదాలు ఉన్నాయి. ఎవడైనా ప్రభును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. అది బైబిల్లోని మాట. నన్నేం చేయమంటారు? ఎవడ యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు వాడు శాపగ్రస్తుడవును గాక. దేవుని బిడ్డలారా, దైవ భయం, దేవుని యొక్క సేవ వణుకుతో భయముతో మనం చేయాలి. నన్ను అపార్థం చేసుకోవద్దు. దైవ గ్రంథంలోని మాటలు నేను మీకు వల్లిస్తున్నాను, దైవ గ్రంథంలో మాటలు మీకు చెబుతున్నాను. కాబట్టి దేవుని కార్యాన్ని అశ్రద్ధగా మనం చేయకూడదు. మరి ఏం చెప్పాడు? తిమోతికి రాసిన మొదటి పత్రిక, చెప్పండి, మొదటి పత్రిక 3వ అధ్యాయము ఎన్నో వచనం అది? 13వ వచనం. పరిచారకులయుండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకుంటారు. అంటే మొత్తం అందరూ పరిచారకులు సంఘ పెద్దలు అవుతారని కాదు.
సంఘ పెద్దలకు బోధింప సమర్థులుగా ఉండాలని రాయబడింది. సంఘ పెద్దలు అనే వాళ్ళు బోధించడానికి సమర్థులుగా ఉండాలి. ఏదేమైనా నేను హెచ్చిస్తాడు. ఏ రకంగా హెచ్చిస్తాడో నాకు తెలియదు. బైబిల్లో మీరు ఎక్కడైనా చూడండి, ఎవరైతే దీన మనస్సు కలిగి పనులు చేశారో దేవుడు వాళ్ళను మామూలుగా కాదు, రాజులుగా చేశాడు, ప్రధానమంత్రులుగా చేశాడు. చెప్పమంటారా? యోసేపు పొతిఫర్ ఇంట్లో ఎవరు చెప్పండి, ఎవరైనా చెప్తారా? సర్వెంట్. పొతిఫర్ ఇంట్లో యోసేపు ఒక పనివాడు. ఏమైనాడు? నమ్మకంగా చేశాడు. దేవుడు ప్రధానమంత్రిగా చేశాడు. చెప్పండి. కడసారి వాడు గొర్రెలను కాసుకుంటున్నాడు. ఒక్క గొర్రె కూడా పోతే ఒప్పుకోడు. ఒకరోజు సింహం వచ్చింది, ఒకరోజు ఎలుగుబంటి వచ్చింది, చీల్చినాడు, చంపేసినాడు. లెక్క ఎన్ని గొర్రెలుంటే అన్ని గొర్రెలు డాడీకి అప్పగించాడు. దేవుడు తీసుకెళ్ళి పైకి పెట్టేసినాడు. ఇశ్రాయేలు వారికి రాజుగా చేశాడు. మోషే మామందరూ 40 సంవత్సరాలు మేపినాడు. ఎండకు ఎండినాడు, వానకు తడిసినాడు, మంచుకు తడిచినాడు కదండి. ప్రభాకరణ ఒక వాక్యము గుర్తు చేశారు. పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో, దేవుడు మిమ్మల్ని తగిన సమయమందు హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులుగా ఉండండి. He was under the mighty hand of God for 40 years. మోసెస్ ఏంటి చెప్పండి? దేవుని బలిష్టమైన చేతి క్రింద, మామ కింద 40 సంవత్సరాలు మరి గొర్రెలను కాస్తూ చేసినాడు. దేవుడు ఆయన హెచ్చించినాడు. ఎంత హెచ్చించినాడో తెలుసా? 6 లక్షల పురుషులు కాల్ఫలం, దాని భార్యలు 6 లక్షలు, పిల్లలు ఒక్కొరికి ఒక్క కుటుంబానికి 2 వేసుకోండి. తక్కువలో తక్కువ అన్న 24 లక్షల మంది. తక్కువలో మినిమం 24 లక్షల మందికి నాయకుడు. ఇంకా మ్యాక్సిమం ఎంతమందో మీరు ఊహించుకోండి. దేవుని బిడ్డలారా గమనించండి. ఎవరినైనా పనిచేసిన వాళ్ళను పరిచారకులను దేవుడు హెచ్చించినాడు. అన్న చెప్పాడు, మోషే పరిచారకుడు కదండి. పరిచారకులు దేవునికి సేవ చేయాలి, దేవుని సేవకులు కూడా సేవ చేయాలి, సంఘ పెద్దలకు కూడా మీరు సేవ చేయాలి. నేను మా దైవ సేవకునికి ఎంతో సేవ చేశాను. కాయగూరలు తెచ్చిచ్చేవాడిని, ఆయన బ్యాంకు పనులు చేసేవాడిని, పోస్ట్ ఆఫీస్ పనులు చేసేవాడిని, ఆయన ఇంట్లో సర్దనం చేసేవాడిని. ఆయనకు ఎంతో నేను సేవ చేసినాను. సంఘములో సేవ చేశాను, దైవ సేవకులకు నేను సేవ చేశాను. దేవుడు నన్ను ఇంతగా వాడుకుంటాడని నేను ఎప్పుడూ ఊహించలేదు. దేవుని బిడ్డలాగా దేవునికి సేవ చేయాలి. చెప్పండి. మరి ఆ సంఘానికి సేవ చేయాలి, దైవ సేవకులకు, సంఘ పెద్దలకు కూడా సేవ చేయాలి. అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. మోషే పరిచారకుడైన యెహోషువ ఏమైంది? మోషే చనిపోయిన తర్వాత ఎవరైనారు చెప్పండి? నాయకుడు ఎవరైనారు? యెహోషువ అయినాడు. ఏలియాకు చేతుల మీద నీళ్లు పోసేవాడంట. కోటీశ్వరుడు ఎలీషా, ల్యాండ్ లార్డ్, 12 అరకల ఎడ్ల చేత దున్నించగలిగిన భూస్వామి. ఆయన యొక్క చేతుల మీద నీళ్లు పోస్తా ఉన్నాడు. ఆయన ఆరోహణమయ్యే రోజు వరకు విడవకుండా మరి యెహోవా జీవముతోడు, నా జీవముతోడు, నేను నిన్ను విడవలని ఆఖరి రోజు వరకు వెంబడించాడు. ఆయన కళ్ళ మీదే ఏలియా ఆరోహణమైపోయినాడు. అంత సేవ చేశాడు ఎలీషా. చేసిన తర్వాత ఏలియా ప్రభు సన్నిధికి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ నాయకుడు ఎవరైనాడు? ఎలీషా అయినాడు. మరి పౌలు తర్వాత ఎవరు సంఘాలన్నింటిలో నడిపించేవాడు ఎవరైనారు? తిమోతి. కొత్త నిబంధనలో ఒక తిమోతికి తప్ప ఎవ్వరికి పేరు లేదు. మ్యాన్ ఆఫ్ గాడ్, దైవజనుడు. కొత్త నిబంధనలో ఎవ్వరికి పేరు లేదు. చూసారా? ఒక సామాన్యమైన యవనస్తుడు
పౌలుకు ఎంతో వినయము, విధేయత, దీన మనసు, తగ్గింపు కలిగి పౌలు తండ్రికి ఎలా సేవ చేస్తాడో అలా సేవ చేశాడని బైబిల్లో ఉంది. కుమారుడు ఒక తండ్రికి ఎలా సేవ చేశాడో తిమోతి పౌలుకు అలా సేవ చేశాడు. పౌలు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయిన తర్వాత ఒక దైవజనుడిగా ఉండి సంఘాలలో గొప్పగా దేవుని కొరకు వాడబడ్డాడు. దానికి ఇది ఉందా? పరిచారకులై ఉండి ఆ పనిని బావుగా నెరవేర్చిన వారు. చెప్పండి. మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందు విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు. ఆఖరి ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా? చెప్పండి. ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పాను? యోసేపు చెప్పాను. చెప్పండి. నెక్స్ట్ దావీదు చెప్పాను, ఈ మోషే చెప్పాను, ఎలీషా చెప్పాను. చెప్పండి. తిమోతి గురించి చెప్పాను. ఇంకా చాలామంది చెప్పుకోవచ్చు. సమూయేలు ఏలి దగ్గర చెప్పండి చిన్నోడు బూజు తుడవడము, దీపాలు సర్దడము, ఒత్తి కట్ చేయడము, నూనె దీపం ఎప్పుడు ఆరిపోకూడదు, నూనె పోస్తూ ఉండడము, పరిచర్య చేస్తున్నాడు. ఆఖరికి ఏమైనా తెలుసా? న్యాయాధిపతి అయినాడు. సరే, ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పుకున్నా ఆఖరి ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. పరిచారము చేయించుకున్నట్టుగా రాలేదు, కానీ పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణమించుటకు వచ్చాను. యేసు ప్రభు లాస్ట్ రోజు ఏం చేశాడు చెప్పండి? తన పై వస్త్రమును పక్కన పెట్టి, తగ్గు బ్రదర్, తగ్గు సిస్టర్, తగ్గు, నీ పై వస్త్రాన్ని పక్కన పెట్టు. నువ్వు ఎలాంటి వాడవైనా సరే కదా, దేవుని బిడ్డలారా, తగ్గు. యేసు ప్రభు తన యొక్క పై వస్త్రమును పక్కన పెట్టుకొని, నడుముకు తువాలు కట్టుకొని, పల్లెములో నీళ్లు తీసుకొని శిష్యుల పాదాలను కడుగుటకును తుడుచుటకును మొదలుపెట్టాడు. దేవుని లాస్ట్ డే ఆఫ్ హిస్ లైఫ్. యేసు ప్రభు లోకంలో జీవించిన ఆఖరి రోజు చూడండి. ఏం లెసన్ అంటారు? ఆబ్జెక్ట్ లెసన్ కదా. ఉడత నోటితో కాకుండా ఏం చేస్తున్నాడు? ఒక పని చేస్తూ శిష్యులకు బోధించినాడు కదా. దేవుని బిడ్డలారా, గమనించినారా? ఆల్వేస్ హ్యావ్ ద బేసిన్ అండ్ ఎ టవల్ కదా. ఎప్పుడు నీ చేతిలో ఏముండాలి తెలుసా? నడుముకు తువాలు, చేతిలో పల్లెం. నడుముకు తువాలు, చేతిలో పల్లెం. ఆల్వేస్ టేక్ ద టవల్ అండ్ ఎ బేసిన్. దేవుని బిడ్డలారా, నీ చేతిలో ఎప్పుడు ఒక తువాలు ఉండాలి, చేతిలో పల్లెం ఉండాలి. యేసు ప్రభు యొక్క మాదిరి ఎంతో దీనత్వం, తగ్గింపు, సర్వింగ్ మైండ్ కదా, సేవ చేసే విధానం దేవునికి, ప్రజలకు, సంఘానికి, దైవ సేవకులకు, పెద్దలకు, అందరికి కూడా కదండి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎంత సేవ చేశాడు ఈ లోకంలో. ఆయన శిష్యుల పాదాలన్నిటినీ ఆయన కడిగినాడు. నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నానని చెప్పాడు. అన్నిటికంటే ఎగ్జాంపుల్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? ఆయన ఎంతో తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడు ఆయన అధికముగా హెచ్చించినాడని రాయబడి. నువ్వు సంఘంలో ఎంత తగ్గించుకుంటావో దేవుడిని అంత హెచ్చిస్తాడు. దేవుని బిడ్డలారా, మరి ప్రభాకర్ అన్న అపోస్తుల కాల గ్రంథం 6వ అధ్యాయం చదివించాడు కదా. ఒక్క వచనం చదివి నేను ముగిస్తాను. 6వ అధ్యాయం చూడండి. అపోస్తుల కాల గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. ఆత్మతో జ్ఞానముతో నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులు. భోజనాలు పెట్టించడానికి ఇన్ని క్వాలిఫికేషన్స్ అవసరమా? భోజనాలు వడ్డించేదాని కొరకు ఆత్మతో నిండుకొని ఉండాలా, జ్ఞానంతో నిండుకొని ఉండాలా, మంచి పేరు పొందుకోవాలా. ఇంకా చూడండి ఏమని రాయబడిందో. మరి ఈ యొక్క చిన్న పని కొరకు భోజనాలు వడ్డించే దగ్గర సమస్య వచ్చింది. అక్కడ దానికోసము ఇంత క్వాలిఫికేషన్ అంట. ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందినటువంటి 7 మనుషులు.
ఇప్పుడు 8 మంది మనం పరిచారకులుగా పెట్టాం కదా, వాళ్ళు ఎంతమంది నిలుపుకుంటారో ఎంతమంది పోగొట్టుకుంటారో మనకు తెలియదు కదా. ఇప్పుడు ఎందుకు నా గురించే చెప్తాను. దేవుడు నాకు ఈ యొక్క బాధ్యత అప్పగించినాడు. నేను నమ్మకంగా లేకపోతే దేవుడు నా ఈ పని నుండి దేవుడు నన్ను తీసేస్తాడు. ఎవరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, మీరైనా కావచ్చు, ఎవరైనా సరే, సండే స్కూల్ టీచర్లు కానీ, లేకపోతే దేవుడు అప్పగించిన ఏ పనులైనా సరే, ఇస్కరియోతు యూదా పోగొట్టుకున్నాడు. జనరలైజ్గా చెప్తున్నాను ఈ మాటలు, మొట్టమొదట నాకు, ఆ తర్వాత మీకు. దేవుడు ఎవరికి ఏ పని అప్పగించినాడో ఆ పని మీరు సరిగా చేయకపోతే మీరు పోగొట్టుకుంటారు. కలిగిన వానికి ఇవ్వబడును, చెప్పండి, లేని వానికి వానికి కలిగినది కూడా తీసివేయబడును. దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరెవరికి ఇచ్చినాడు సంఘంలో ఆ పనిని బాగా కాపాడుకోండి. అపోస్తలుల కాల గ్రంథము 1వ అధ్యాయము, చెప్పండి, 1వ అధ్యాయములో 25వ వచనం. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్య. కొంతమంది చేతులారా దేవుడు తమకిచ్చిన పరిచర్యను పోగొట్టుకుంటారు. ఒకప్పుడు ఈ సంఘంలో ఎంత పనిచేసేవాడు, ఒకప్పుడు ఈ సంఘంలో ఎంత పరిచర్య చేసేదానివి, ఏమైంది మరి నీకు? పోగొట్టుకుంటావు కదా. మంచి పరిచర్యను ఇస్కరియోతు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్య. దేవుడిని అడుగు, ప్రభువా నేను మళ్ళా పరిచర్య చేస్తాను అడుగు, దేవుడు మళ్ళీ నీకు ఇస్తాడు, ఆ భాగ్యం ఇస్తాడు. ఆఖరిగా ఒక వచనము, క్షమించండి, యెషయా గ్రంథము ఒకే ఒక వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. లాస్ట్ వర్స్ చూడండి ఏమని రాయబడిందో. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 11వ వచనం. యెషయా గ్రంథం 52:11 చూడండి ఏమని రాయబడిందో. 3వ లైన్ చదవండి, 4వ లైన్. యెషయా 52:11 4వ లైన్. యెహోవా సేవోపకరణమును మోయువారులారా, మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి. చెప్పండి, కీబోర్డ్ ముడుతున్నారు, ఈ యొక్క ల్యాప్టాప్ ముడుతున్నారు, మైకులు ముడుతున్నారు కదా, రొట్టెరసం ముడుతున్నారు, పాత్ర ముడుతున్నారు, పట్టాలు ముడుతున్నారు, చైర్లు ముడుతున్నారు, ఆయా పనులు చేస్తున్నారు. దేవుని మందిరంలో దేవుని వస్తువులు ముట్టుకుంటున్న వారులారా, యెహోవా సేవోపకరణమును మోయువారులారా, చెప్పండి, మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి. రొట్టె చేసేవాళ్ళు కదా, మా భార్య ప్రభు సన్నిధికి వెళ్ళిన తర్వాత జేమి రొట్టె చేస్తున్నాడు. నేను జేమిని అడుగుతాను, జేమి రొట్టె చేయగలిగినంత పరిశుద్ధత ఉంటే నేను చెయ్యి అని నేను మా కూతురు గట్టిగా చెప్తాను కదా. డాడీ నా జీవితం దేవుడికి తెలుసు డాడీ, నేను దేవుని దృష్టిలో బాగానే ఉన్నానని చెప్తాను. మా డాక్టర్కు చెప్తాను. రొట్టె చేసేవాళ్ళు, రసం చేసేవాళ్ళు, మైకులు పెట్టేవాళ్ళు కదండి, చర్చిలో పరిచయం చేసేవాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళు, రొట్టె కొరకు మరి పాత్రను ముట్టేవాళ్ళు, రొట్టెను ముట్టేవాళ్ళు కదండి, ఈ యొక్క దేవుని యొక్క వస్తువులు ముట్టేవాళ్ళు. చెప్పండి, మిమ్మును మీరు పవిత్రపరచుకోనండి, మిమ్మును మీరు పవిత్రపరచుకోనండి. కాబట్టి ఒక 8 మంది పరిచారకులకే కాదు, అందరికీ, మొట్టమొదటి నాకు ఈ వాక్యము, ఆ తర్వాత మీకు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ 2 ప్రసంగాలలో మనము పరిచారకుల గురించి విన్నాము. మన జీవితాలు పరీక్ష చేసుకొని ఆత్మీయ జీవితాలు వాళ్ళకే కాదు, ఇంకా కొంతమంది సహాయకులుగా, పరిచారకులు మీరు సహాయకులుగా ఉండాలి మీరు కూడా కదండి. అందరము మరి మనము ఇలాగ దేవుని పనిలో ముందుకు సాగడానికి దేవుడు తన కృప మన ఎడల విస్తరింప చేయునుగా.